హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం ఒక 5 రోజుల క్రితం ఒక వీడియో చేశాము. ప్రమాదాల మూలం మలుపు అనేటువంటి ఒక వీడియో చేశాము. దానికి చాలా వ్యూస్ కూడా వచ్చాయి, మంచిగా వచ్చాయి. అప్పుడు మనం ఒక మాట ప్రమాదాల మూలం మలుపు అనేటువంటి వీడియో చేస్తూ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం ఇది ప్రమాదాలు జరిగే స్థలం, దీన్ని కొంచెం బాగా చేస్తే బాగుంటుందని చెప్పాము మేము. సోషల్ రెస్పాన్సిబిలిటీ, అసలు వాట్ ఇస్ ద మీనింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే? మనకి ప్రమాదం జరుగుతుంటే తప్పించుకోవడం కాదు, ఎదుటి వాళ్ళకి ప్రమాదం జరుగుతుందని మనకు తెలిసినా కానీ దాన్ని తప్పించడమే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇది నిజానికి రాజకీయ నాయకులు మంచిగా ఉండాలన్నమాట. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే నాకు తెలిసిన కాడికైతే. సరే, మనం చేసిన వీడియోకి స్పందనగా కొర్లకుంట జానకి రావు గారి సూచనల మేరకు కేవీ యూత్ పుల్లచెరువు అనమాట, అంటే కంచర్ల వీరయ్య గారి యూత్, ఆయన లేడు, మన మధ్య లేడు అనమాట. సో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ లేదంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ యూత్ ఈ పని చేశారనమాట. అంటే దినేష్ కానీ, కొండలన్న కానీ, గంగరాజు, వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కేవీ యూత్ అని, వాళ్ళు ఈ పని చేయించారు. ఇప్పుడు చాలా చక్కగా ఉంది. మీరు గతంలో వీడియోలు ఇప్పుడు వీడియోలు కనుక చూస్తే మనకి గతంలో అసలు ఏమి కనిపించదు అనమాట. కానీ ఇప్పుడు చూడండి, క్లియర్గా వ్యూ అంటే మనకు కనిపిస్తుంది, అటు నుండి ఏమొస్తుంది ఇటు నుండి ఏమొస్తుంది అనేది. సో ప్రమాదాలు అనేవి తగ్గుతాయి అన్నమాట, చాలా వరకు అనమాట. 99% తగ్గుతాయి, ఏం జరగవు అనమాట. సో ఒకసారి ఏదన్నా ఒక వెహికల్గా నేను వస్తే గతంలో లాగా మనకు క్లియర్గా అర్థమవుద్ది. సరే చూద్దాం. ఇక ముందు కూడా ఏమన్నా మా దృష్టికి సమస్యలు వస్తే మేము ఖచ్చితంగా వాటిని టెలికాస్ట్ చేయడం ప్రయత్నం చేస్తాము. ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకసారి ఏదన్నా బస్సు కనుక వస్తే చూద్దామండి. ఇప్పుడు చూద్దాం, గతంలో ఉన్న వీడియోకి ఇప్పుడున్న వీడియోకి డిఫరెంట్ చూద్దాం అనమాట. గతంలో ఉన్న వీడియో అయితే అసలు బస్సు ఆగపడేది కాదనమాట. ఇప్పుడున్న వీడియో చూడండి, బస్సు చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే ప్రమాదం జరగవు అనమాట. ఎందుకంటే మనకు ఎదురుగా ఏమొస్తుందో తెలిసినప్పుడు ఖచ్చితంగా దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మనం. సో నేను చేసిన వీడియోకి స్పందించి ఈ సమస్యను క్లియర్ చేసినందుకు మేము ప్రత్యేకించి కేవీ యూత్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మై లైఫ్ జర్నీ యూట్యూబ్ ఛానల్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా ముందు వాళ్ళు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, రాజకీయంగా ఇంకా ముందుకు ఎదగాలని, వీరయ్య గారి ఆశయాలని ఆకాంక్షలని వాళ్ళు నెరవేర్చాలని, అలాగే ఇక్కడే కాదు ఊర్లో గ్రామంలో ఉన్నా కానీ ఏమైనా సమస్యలు ఉన్నా కానీ వాళ్ళ చేతనే సమస్యలు తీర్చాలని, ఇటువంటి వారు రాజకీయం కూడా ముందుకు ఎదగాలని, గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ. వాళ్ళు అందుబాటులో లేరు, వాళ్ళు అందుబాటులో ఉంటే మేము మాట్లాడించే వాళ్ళమే. మ్యాక్సిమం ట్రై చేస్తాం మేము వాళ్ళతో మాట్లాడడానికి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరికి రిక్వెస్ట్, మై లైఫ్ యూట్యూబ్ ఇంత దూరం మీరు చూసారంటే మా ఛానల్ నచ్చి ఉండాలి, మా కంటెంట్ మీకు నచ్చి ఉండాలి. సో దయచేసి మీరు మర్చిపోవద్దు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి రీచ్ అయ్యని చెప్పండి. మీకు దరిదాపులు ఏమైనా ఉంటే మాత్రం సమస్యలు మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా అక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తాం. ఆ సమస్యను మేము చేస్తామని తెలియవస్తున్నాం. థ్యాంక్ యూ.